ఆదికాండం 30 అధ్యాయము 9, 10, 11 వచనాలు. లేయా తనకు కాన్పు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చాను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టాను. ఈ రోజున 7వ గోత్రమైనటువంటి గాదును గురించి మనం చూసుకుంటూ ఉన్నాం. 30 అధ్యాయులు మనం చూస్తున్నప్పుడు రాహేలుకు పిల్లలు లేకపోవడాన్ని బట్టి, లేయాతో ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి దాసి ద్వారా ఆమె 2 కుమారులను కండ మనం చూసాం. ఆ తర్వాత ఆమె కుమారులను కనిన తర్వాత మరలా ఇక్కడ లేయా కుమారుల కొరకు ఆమె కూడా పోటీ పడ్డం మనం చూస్తూ ఉన్నాం. అందునిమిత్తం ఆమె ఏం చేసిందంటే, ఆమెకు ఇక బిడ్డలో జన్మించినటువంటి విషయాన్ని ఆమె గ్రహించినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె కూడా మరొక కుమారుడు తనకుంటే బాగుండు అనుకొని రాహేలుతో ఉన్నటువంటి పోటీని బట్టి ఇప్పుడు లేయా కూడా మరలా ఇంతకుముందు ఎలాగైతే రాహేలు ప్రవర్తించిందో ఇప్పుడు లేయా కూడా అలాగనే ప్రవర్తించడం మనం చూస్తున్నాం. లేయా ద్వేషపడ చూసి యెహోవా లేయా గర్భాన్ని తెరచడం ఫస్ట్లో మనం చదివాం. ఆ తర్వాత రాహేలుకి బిడ్డలు లేరు, కానీ ఆమె లేయా కలిగినటువంటి దాన్ని బట్టి అసూయపడి దాసి ద్వారా కుమారులను ఆమె కంట మనం చూస్తున్నాం. అయితే ఆ తర్వాత ఇక్కడ మరలా లేయా మరలా అదే రాహేలుకు ఉన్నటువంటి అదే స్వభావాన్ని ఇప్పుడు ఈమె కూడా మరలా కలిగి ఈమె కూడా ఏమనుకుంటుందంటే, నాకు ఇంకా కుమారులు ఉంటే బాగుంది అనుకొని, ఆమెకి ఇంకెలాగో కుమారులు కలిగేటువంటి అవకాశం లేదని ఆమె అనుకొని ఆమె ఏం చేస్తుందంటే జిల్పా అనేటువంటి దాసిని ఇచ్చి మరలా యాకోబు వివాహము చేయడము అది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, కిందటిసారి లేయాకి కుమారుడికి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఆమె మాట ఉంది. ఫస్ట్ టైం కుమారుడికి వెళ్ళినప్పుడేమో ఎక్కువ తన భర్త తన ప్రేమిస్తాడేమో, తను బాగా చూసుకుంటాడేమో అనుకొని ఆమె కుమారులు పేరు పెట్టడం మనం చూస్తాం. కానీ మరలా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఆమె కానుక ఉడిపోయిందనే విషయం ఆమె గ్రహించిందో ఆమె ఇక్కడ మరలా మరొక పని చేస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే దాసితో ఇక్కడ మరలా కుమారులను కన్నా ఆలోచన కలిగి ఉంది. లాస్ట్ టైం చూడండి, ఒకసారి చదువుకుందాం. ఆమె కుమారుడికి వెళ్ళినప్పుడు గతసారి ఆమె ఏముంది ఒకసారి చదువుకుందాం. 29వ అధ్యాయం 35వ వచనంలో ఆమెకు యూదా కలిగినప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? అప్పుడు ఆమె కానుక ఉడికాను. మనం చదివితే, ఈసారి యెహోవాను స్తుతించేదను అనుకొని యూదా అను పేరు పెట్టాను. గమనించండి 35వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని యూదా అను పేరు పెట్టాను. అప్పుడు ఆమె కానుపు ఉడికాను. సో లాస్ట్ టైం ఆమెకు కుమారుడికి వెళ్ళినప్పుడు యూదా అని పేరు పెట్టిందండి. ఆమె ఏమంటుందండి, ఈసారి నేను యెహోవాను స్తుతించేదను అని ఆమె చివరిసారి తీసుకున్న తీర్మానం అది. కానీ మరలా కొంతకాలం గడిచిన తర్వాత రాహేలు దాసి ద్వారా కుమారుడు జన్మించిన తర్వాత ఇక్కడ మరలా ఆమెకు కూడా వేరే రకమైన కాంపిటీషన్ ఏర్పడి ఆమె ఏదైతే ఒకప్పుడు తీర్మానం తీసుకుందో, నేను ఇక్కడ నుండి యెహోవాను స్తుతించేదని అని ఏమైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఆమె మర్చిపోయి మరలా శరీరానుసారముగా ఆమె ఒక పోటీని ఫీల్ అయ్యి ఇప్పుడు మరలా కుమారుల కావాలన్న ఆలోచన ఆమెకు కలిగి ఇప్పుడు ఆమె కూడా ఎంతమంది రాహేలు చేసినట్టుగానే ఇప్పుడు ఆమె కూడా తప్పు చేస్తుంది. అందుకని చూసారు, ఎప్పుడైనా సరే అసూయ అనేటువంటిది లేదా ఈ శరీరానుసారమైనటువంటి పోటీ అనేటువంటిది ఎప్పుడు కూడా మనల్ని రాంగ్ స్టెప్ వేస్తుంది. అది అందుకనే ఈ అసూయ అనేటువంటి దాని నుండి, ఈ పోటీ అనేటువంటి దాని నుండి మనం విడుదల పొందుకోవాలి. మనకి మనస్సును మనము నూతన పరుచుకోవాలి. మనకేవో కొన్ని వచ్చి కొత్తగా విస్తరించడాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమి లేదని బైబిల్ చెప్పింది. ఒకని కలిమి విస్తరించడం వల్ల వానికి ఏం ప్రయోజనము లేదు. కాబట్టి మనకి ఈ రోజు లేనటువంటిది రేపు ఒకటి రావడాన్ని బట్టి నిజంగా మనకు వచ్చేటువంటి ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. అంటే మనం ఇది లేనప్పుడు ఏమనుకుంటామంటే, అది కలిగి ఉంటే మనం కొంచెం బాగా బ్రతుకుతాం, సుఖంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం అనుకుంటాం. కానీ తీరా మనం ఏం గ్రహిస్తామంటే, ఒకప్పుడు ఏదైతే వస్తే మనకి బాగుంటుంది అనుకుంటాం, అది వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏదో కొత్తగా మన జీవితాలకి ఏదో ప్రయోజనంగా మారినట్టుగా ఏదో కొంచెం ఇప్పుడు బాగుంది అన్న ఫీలింగ్ ఏదో నిజంగా మనకి కలగదు. ఆ వచ్చిన కొత్తలో ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు తలదేవత అంటే అది ఒకసారి ఒకటి కలిగిన తర్వాత ఇప్పుడు మరలా మనకి మనసు ఏం చేస్తుందంటే లేని దాని కొరకు ప్రయాసపడుతుంది. మరలా అదే ఎంప్టీనెస్ కనబడుతుంది హృదయాల్లో మనకి. ఒకప్పుడు అంటే ఆ ఒక్కటి మనకుంటే చాలు అనుకుంటాం. ఆ ఒకటి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకేదో మరలా కనబడుతుంది మనకి, ఇంకేదో మనల్ని ఆకర్షిస్తుంది, ఇంకేదో మన మనసును పీకుతుంది. కాబట్టి అది కూడా ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన వచ్చి
చివరికి మరలా అదే పాత స్థితిలోనికి మనం వెళ్తాం. అందుకని ఏంటంటే దేవునిలో తృప్తిగా ఉండడము, జ్ఞానానుసారం జీవించడం చాలా చాలా ప్రాముఖ్యం క్రైస్తవులకి. ఈమె ఒకప్పుడు అనుకుంది, నేను ఇక్కడ నుండి మనుషులను సంతోష పెట్టాలనేటువంటి ఆలోచన నాకు వద్దు, మనుషుల కొరకు నేను ప్రయాసపడను, యాకోబు నన్ను బాగా ప్రేమించాలి, నన్ను బాగా చూసుకోవాలన్నటువంటి ఆ రకమైన ఆలోచన నాకు వద్దు, నేను ఎక్కడ నుండి దేవుని మీద మైండ్ పెడతాను, యెహోవాని నేను స్తుతిస్తాను. ఇప్పుడు చూడండి, అది నిజంగా చాలా మంచి కార్యం ఆమె తీసుకున్న నిర్ణయం. కాకపోతే ఏమైందంటే మరలా ఎప్పుడైతే ఇక్కడ రాహేలుకి దాసుల ద్వారా కుమారులు కలిగినప్పుడు మరలా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ఆమె మర్చిపోయింది. ఇప్పుడేంటంటే ఆమె మరలా కంపేర్ చేసుకుంటుంది. సో అందుకని ఎప్పుడు కూడా మనం ఎవరితోనూ కంపేర్ చేసుకోవాలి. మనం నిజంగా కంపేర్ చేసుకుంటే మనల్ని మనం కంపేర్ చేసుకోవాలి. మన ఆత్మస్థితిలోనే మనం పోటీ పడాలి, కానీ శరీరానుసారమైన విషయాలు మనం ఇప్పుడు కూడా పోటీ పడకూడదు. వాళ్ళకి అది కలిగి ఉంది మనకు లేదు అనుకోండి, ఎప్పుడు పోటీ ఉండకూడదు. ఆ పోటీ ఏమవుతుందంటే నిజంగా ఇచ్చేటువంటి దేవుడు అయినప్పుడు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తాం. అది మనకి మేలు చేయదు. ఏ ఉద్దేశం సంపాదించాలనుకుంటున్నామో ఆ ఉద్దేశం నిజంగా నెరవేర్చబడదు శరీరానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు. ఇక్కడ ఏమేం చేస్తుందంటే ఆ నిర్ణయాన్ని మర్చిపోయింది. యూదా జన్మించినప్పుడు ఇక్కడ నుండి నేను యెహోవాను స్తుతిస్తాను ఆమె అనుకున్నటువంటిది ఇప్పుడు మర్చిపోయింది. మరలా ఆమె కూడా ఏంటంటే దాసి ద్వారా అయినా సరే నాకు కుమారులు ఇంకా కలిగితే బాగుంది అనుకుంది. కనుక ఏం చేసిందంటే ఆమె దగ్గర ఉన్నటువంటి జిల్పాను తీసుకుని యాకోబునకు భార్యగా ఇచ్చిందంట. అప్పుడు ఆ జిల్పా ద్వారా కుమారుడు కలిగాడు. ఇప్పుడు లేయ అంటుంది చూడండి, కుమారుడు కలగని ఆమె అంటుంది 11వ వచనంలో, ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టాను. గాదు అన్న పేరు ఇక్కడ పెట్టింది. ఈయన 7వ గోత్రము గాదు. ఈ రోజు ఈ వ్యక్తి గురించి మనం చూసుకోబోతున్నాం. ఆమె ఏమనుకుందంటే ఇది నా అదృష్టమే కదా అనుకుంది. ఇప్పుడు చూడండి, అదృష్టమే కదా అంటే బేసిక్గా ఆమెకు ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే, ఆమె ఏ ఉద్దేశంతో నాకు అదృష్టం అంటుందంటే, నాకు యాక్చువల్గా అయితే ఇక్కడ నుండి బిడ్డలు కలిగేటువంటి అవకాశం నాకు లేదు, అయినప్పుడు కూడా ఇప్పుడు నాకు ఆల్రెడీ నాకు కుమారులు ఉన్నారు, కానీ ఇప్పుడు మరొక కుమారుడు నాకు వెళ్ళడు, కాబట్టి ఇది నాకు అదృష్టం, ఇది నాకు బాగుంటుంది, నాకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ కుమారులు ఉన్నారు, అయినప్పుడు కూడా మరొక కుమారుడు నాకు కలిగాడు, కాబట్టి కలిగినటువంటి కుమారుని బట్టి నాకు అదృష్టం కదా అనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంకొకరు వచ్చి యాడ్ అయ్యారు, కాబట్టి నా జీవితం కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంది. అనుకుంటే అంటుంది ఇది అదృష్టమే కదా అనుకొని గాదు అని పేరు పెట్టింది. గాదు అంటే ఏంటంటే పోరాడేటువంటి వాడు, లేదంటే సైన్యము అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి అర్థం. అది గాదు అంటే ఏంటంటే పోరాడేటువంటి వాళ్ళు, సైన్య సమూహము, ఆ అర్థాలతో వచ్చేటువంటి మీనింగ్ బట్టి ఆమె గాదు అనేటువంటి పేరు పెట్టింది. అంటే ఆ మనసులో ఏముందంటే, ఇప్పుడు నా కుమారుడు ముగ్గురు కలిగారు, ఇప్పుడు మరో కుమారుడు కలిగారు, కాబట్టి ఇప్పుడు ఏంటంటే నా బిడ్డలు నాకు ఒక సైన్యం లాగా విస్తరిస్తూ నన్ను బలపరిచేవారుగా, యుద్ధంలో పోరాడేవారుగా, నాకు సహాయం చేసేవారుగా ఉంటారు అనేటువంటి ఆలోచనతో ఆమె ఆ పేరును పెట్టుకుంది. ఏంటంటే నా బిడ్డలు ఎక్కడ నాకు సైన్యం లాగా, సైన్యము మనకు చేతుల్లో ఉన్నప్పుడు ఎంత బలమైతే ఉంటుందో మనకి, అలాగే ఇప్పుడు నాకు కుమారుడు కలడాన్ని బట్టి నా వంశం విస్తరిస్తుంది, ఒక సైన్య సమూహం వలె నా కుమారులు ఉంటున్నారు అనుకొని ఆమె ఆ పేరు పెట్టడం మనం చూస్తున్నాం. అయితే చూడండి, ఇప్పుడు తర్వాత మనము కుమారులను యాకోబు ఆశీర్వదించేటువంటి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఆది కాండములో నుండి 49వ అధ్యాయం. ఇక్కడ యాకోబు ఏమని ఆశీర్వదించాడో చూద్దాం. ఆది కాండము 49వ అధ్యాయము 19వ వచనం. ఆది కాండము 49:19. చాలు. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. గమనించండి, ఇక్కడ యాకోబు చనిపోతున్నటువంటి ఆ చివరి దినముల్లో కుమారులందరినీ పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ఒక్కొక్క కుమారుని పిలిచి ఆ బిడ్డ యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఆ బిడ్డ యొక్క స్థితిని బట్టి, వాళ్ళు ఎలా ఉండబోతున్నారన్న దాని గురించి ఒక ప్రవచనం లాగానో లేదంటే ఒక ఆశీర్వాదం గానో ఆయన కుమారుల గురించి ఆయన పలకటం మనం చూస్తున్నాం. అందులో ఇప్పుడు ఇక్కడ ఈయన గురించి కూడా, గాదును గురించి కూడా ఈయన ప్రకటిస్తూ అంటున్నాడు, బంటుల గుంపు గాదును కొట్టును. ఇప్పుడు గమనించి ఇక్కడ అంటున్నాడు ఒక మాట, బంటుల గుంపు అంటే ఒక సైన్య సమూహము గాదును కొట్టును. అంటే ఒక రకంగా ఏం చెప్తాడంటే, గాదు కూడా దెబ్బ తగులుతుంది, గాదు కూడా ఇబ్బందులు పడతాడు. ఎందుకంటే సైన్యము బంటుల గుంపు గాదును కొట్టును. ఇక్కడ ఏ సైన్యము కూడా గాదుని ఏమీ చేయలేరు అంటలేదు ఇక్కడ యాకోబు. బంటుల గుంపు గాదును కొట్టును అంటే ఒక రకంగా చెప్పంటే, కొన్ని సందర్భముల్లో ఈ కుమారుడు వచ్చేటువంటి వాళ్ళు ఇతరుల ద్వారా ఇబ్బంది పడతారు. వాళ్ళు వచ్చి ఈ గుంపుని, ఈ గోత్రాన్ని వాళ్ళు కొడతారు, అంచివేసే ప్రయత్నం చేస్తారు, వీళ్ళు కొంచెం దెబ్బ తగులుతుంది. కానీ అక్కడ తాకుండా ఆయన అంటున్నాడు ఇక్కడ, అయితే
అతడు మడిమెను కొట్టును. అయితే ఇప్పుడు చూడండి అక్కడ ఏం చెప్తారంటే, వాళ్ళు వచ్చి ఈ గుంపును కొడతారు, ఈ గోత్రాన్ని కాదంటే గోత్రాన్ని వాళ్ళు ఎంచేసే ప్రయత్నం చేస్తారు, వీళ్ళు కొంచెం దెబ్బ తగులుతుంది. అయితే వీళ్ళు దెబ్బ తగిలింది కాబట్టి వీళ్ళు బాధితులుగా ఉండిపోరు, వీళ్ళు కూడా తిరిగి మరలా వాళ్ళ మీద ఎదురు తిరిగి వాళ్ళని జయిస్తారు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు గమనించి నీ గోత్రం నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ గోత్రం నుంచి ఏం చెప్తున్నాడు తెలుసు, యాకోబు అంటున్నాడు బంటుల గుంపు వచ్చి వీళ్ళు కొడతారంట. కొడతారు కాబట్టి వీళ్ళు అలా బలహీనం అయిపోతారు అంటలేదు ఇక్కడ యాకోబు. కొడతారు కానీ మరలా వీళ్ళు తిరిగి వాళ్ళ మడిమ కొట్టడం మళ్ళీ తిరిగి వీళ్ళు కౌంటర్ అటాక్ చేస్తారు అని యాకోబు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి నిజంగా క్రిస్టియన్స్ గా ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి అందుకే చెప్పాను, ఈ 12 గోత్రాల నుండి దేవుని బిడ్డలమ్మగా మనము కూడా ఏదో ఒక వాళ్ళు ఉన్నటువంటి మంచి విషయాల్ని మనం కూడా నేర్చుకోవాల్సి ఉంది. అందుకే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళ ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, చూడండి ఎలాగైతే ఆ రోజుల్లో యుద్ధాలు అంటే సహజంగా జరుగుతూ ఉంటాయో, యుద్ధంలో విజయాలు అపజయాలు అంటే సహజంగా జరుగుతుంటాయో, మన ఆత్మీయ జీవితంలో కూడా యుద్ధం అంటే ఖచ్చితంగా మనకి ఉంది. మనం పోరాడేది శరీరాలతో కాదు, మనం పోరాడేది శరీరంతో కానప్పుడు కూడా, మనం ఫైట్ చేసేది మనుషులతో కానప్పుడు కూడా, మనం ఫైట్ చేసేది శరీరానుసారమైనటువంటి యుద్ధము కానప్పుడు కూడా మనము కూడా పోరాటంలో ఉన్నామన్న విషయము నూతన నిబంధన బైబిల్ క్లియర్ గా మనకు చెప్తుంది. మనము యుద్ధంలో ఉన్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే మన సర్వాంగ కవచమును దేవుడు ఇచ్చాడని పౌలు చెప్తున్నాడు. అంటే సర్వాంగ కవచం మనకు ఉందంటే అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ యుద్ధంలో ఉన్నామన్న విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అందుకని చూడండి, మన యుద్ధంలో ఉన్నామంటే బైబిల్ చెప్తున్నప్పుడు మనం ఏం మర్చిపోకూడదంటే, ఒక్కొక్కసారి శత్రువు మన మీద దాడి చేసేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి మనకి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాదండి మనకు చిన్న శ్రమలు రాగానే మనం ఏంటంటే దేవుడు ఏదో మనంతా కంఫర్ట్ జోన్ లో ఉంచాడు అన్నట్లుగా, మనకి ఏ యుద్ధం ఉండదు, ఏ పోరాటం ఉండదు, మనం పెద్దగా నిలబడాల్సిన పని కూడా లేదు, సుఖంగా బ్రతకచ్చేమో అన్నట్లుగా చాలా మంది క్రైస్తవులు అనుకుంటుంటారు. కానీ బైబిల్ ఎక్కడ అలా లేదు. మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి మనం ముందుకెళ్తున్నప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ముందుకెళ్తున్నప్పుడు, దేవుని లోపడని ముందుకెళ్తున్నప్పుడు మనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కార్యాలు కూడా ఈ భూమి మీద కొన్ని ఉంటూ ఉన్నాయి. సాతాను ఉన్నాడు, మనుషులను ప్రేరేపిస్తాడు, పరిస్థితులను వాడు ప్రేరేపిస్తుంటాడు. మనకి కూడా వ్యతిరేకులు ఉన్నారు, వ్యతిరేకత ఉంది. ఆ విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వ్యతిరేకత ఉంది కాబట్టే మనకు అప్పుడు వ్యతిరేకత వస్తుంటది. ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నామన్న విషయం మనం గ్రహిస్తే, ఒక్కోసారి తాత్కాలికంగా శత్రువు మన పైన జయము సంపాదించేటట్లుగా పరిస్థితి మారుతున్నప్పుడు, మనం కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం నిరుత్సాహపడాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఇలాంటి ఆత్మీయ పోరాటం వచ్చినప్పుడు, ఇలాంటి శోధనలు వచ్చినప్పుడే మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ దేవుడు ఎక్కడా కూడా మీకు ఇబ్బంది రాదన్న విషయాన్ని ఎక్కడా కూడా దేవుడు ప్రామిస్ చేయనే లేదు. యుద్ధంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం మనది పై చేసి సాధిస్తాం. ఇప్పుడు గమనించండి, యుద్ధంలో ఎప్పుడు ఎలా ఉంటుందంటే వెంటనే విజయం రాదు. విజయం రావడానికి చాలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ యుద్ధంలో పై చేసి సంపాదించడం ఒకటి ఉంటుంది. యుద్ధంలో పై చేసి సాధిస్తే ఆ కండిషన్ లో ఆ స్టేటస్ అలా కంటిన్యూ అయితే ఓ టైం వచ్చినప్పుడు యుద్ధంలో మనకు విజయము కలుగుతుంది. ఫస్ట్ మనం ఏం గమనించాలంటే పై చేయి సాధించాలి. పై చేయి సాధిస్తే అప్పుడు యుద్ధంలో విజయం అనేటువంటిది ఏంటో యుద్ధంలో ఒక ముగింపు. కానీ పై చేయి అనేటువంటిది యుద్ధంలో ఉన్నటువంటి కండిషన్ గురించి మాట్లాడుతుంది, కానీ అది ముగింపు కానే కాదు. కాబట్టి ఒక్కోసారి అంటే ఈ పోరాటంలో ఒక్కొక్కసారి సాతానుడు కూడా ఒక్కోసారి మన పైన పై చేయి సాధించేయడమన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మర్చిపోకూడదు, మనకి సర్వాంగ కవచము ఉంది. మనకి సర్వాంగ కవచం ఉన్నప్పుడు ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు కొన్ని అమెరికా లాంటి దేశాలు చూసినప్పుడు వాళ్ళకి హెల్మెట్ ఇస్తారు, వాళ్ళకి షూస్ ఇస్తారు, ఇవన్నీ వారు కూడా ప్రతిదీ వాళ్ళ బాడీని కవర్ చేయడానికి, ఆ బుల్లెట్ తాకిని తట్టుకోవడానికి వాళ్ళకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అన్ని చాలా రకాలైన ఉంటాయి. అవి చాలా ఎన్నో లక్షలు పెట్టి ఒక్క సైనికుడికి అంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టి అవి తయారు చేస్తారంట వాళ్ళు. అంటే ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తున్నాడంటే ఆయనకున్న హెల్మెట్లు కానీ, చేతుల్లో ఉన్న గన్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు వాటి కొన్ని వేల రూపాయలు ఖర్చుకున్నటువంటి అవన్నీ కూడా ఆయన వేసుకొని యుద్ధంలోకి వెళ్తున్నాడు. ఎందుకు అంత ఖర్చు పెడతారు తెలుసా? ఎందుకంటే అది సరిగా లేకపోతే సైనిక ప్రాణానికి ప్రమాదం. కాబట్టి సైనికుడు ముందు నిలబడాలి. యుద్ధంలో విజయం సాధించడం కాదు, ముందు వాడు దాడి చేస్తున్నప్పుడు, అగ్నిబాణాలు వస్తున్నప్పుడు వాటిని ఫస్ట్ తట్టుకునేటువంటి సామర్థ్యము సైనికునికి ఉండాలి. ఫస్ట్ మనం వాడు దాడి చేస్తున్నప్పుడు తట్టుకోవాలి, నిలబడాలి. మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటూ ఆ తర్వాత కౌంటర్ అటాక్ చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి దాడి చేస్తాం. యుద్ధంలో ప్రతిసారి మనం అటాక్ చేయము. యుద్ధంలో ఒక్కోసారి అంటే మనం డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిఫెండ్ చేసుకుంటూ అందులో మనం సాధించినప్పుడు మనం కాపాడుకోగలుగుతున్నప్పుడు అప్పుడు తిరిగి మనం
దాడి చేస్తాం. ఇది యుద్ధంలో ఉన్నటువంటి టెక్నిక్స్ ఇవి. ఇప్పుడు అలానే మనకు కూడా ఒక్కోసారి సాతాను గెలుస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ బైబిల్ ఎక్కడా కూడా దేవుడు యుద్ధం ఉండదని చెప్పలేదు, యుద్ధం ఉంటుందని చెప్పాడు. కానీ ఒకటి గ్యారంటీ వాగ్దానం చేశాడు. ఏమన్నాడంటే యుద్ధంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ఒక మనిషి తయారు చేసేటువంటి సర్వాంగ కవచం ఒక సైనికునికి, ఒక మనిషికి అంత ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు దేవుడిచ్చి సర్వాంగ కవచం అంటున్నాడు పౌలు. మరి దేవుడిచ్చినప్పుడు దేవుడు తయారు చేసిన దాంట్లో ఎటువంటి లోపం ఉండకూడదు. ఒకవేళ కనుక మనకేదన్నా వాడు అగ్నిబాణం వచ్చి మనం తగిలిందంటే, మనం గుచ్చుకుందంటే, మనం ఓడిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నామంటే ఒక్కొక్కసారి ఏంటంటే ప్రాబ్లం సర్వాంగ కవచంలో కాదు, బహుశా మనం దాన్ని సరిగా సద్వినియోగము చేసుకోవట్లేదేమో. ఎందుకంటే దేవుడే తయారు చేసిన దాంట్లో లోపం ఉండకూడదు. దేవుడు డాల్ తయారు చేశాడంటే ఖచ్చితంగా ఆ డాల్లో మనల్ని వాడు అగ్నిబాణం నుంచి కాపాడాల్సి ఉంది. మనం డాల్ అనుకుంటూ కూడా నాకు వచ్చి తగిలిందని అన్నామంటే అర్థం ఏంటంటే బహుశా నువ్వు అనుకున్నావు కానీ డాల్ నువ్వేం తగిలించుకొని లేవేమో. ఉంటే ఖచ్చితంగా తగలదు. ఎందుకంటే అది దేవుడు తయారు చేసేది. దేవుడు తయారు చేసే దాంట్లో ఖచ్చితంగా లోపం ఉండనే ఉండదు. కాబట్టి యుద్ధం అంటే ఖచ్చితంగా మనకు ఉంది. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, మనం ఎప్పుడు మర్చిపోనేకూడదు. కాకపోతే ఆ శోధనలు వచ్చినప్పుడే మనం అలర్ట్ అయ్యి దాన్ని తిరిగి కౌంటర్ అటాక్ చేయడం మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ గాదు గురించి అంటున్నాడు, బంటుల గుంపు వాడిని కొట్టును, కానీ వాడు మళ్ళీ తిరిగి వాడు మడి మీద కొడతాడంట. అంటే చూడండి, పెప్పుడు కదా మనం మర్చిపోకూడదు. మన ఎంతసేపు మనం బాధ్యతలకు గుంపులో మనం లేము. దేవుడు మన పక్షం ఉన్నాడన్నప్పుడు, చీకటి శక్తులు సాపతనిక సమూహం వచ్చినప్పుడు కూడా మన ఎంతసేపు బాధ్యతల గుంపులో మనం లేము. మనం బాధ్యతలం. కానీ దేవుడు ఎక్కడ కూడా మన అంత బలహీనంగా చేయలేదు. ఆయన ఆ కండిషన్లో మనల్ని పెట్టలేదు, మన అలా విడిచిపెట్టలేదు. ఆయన మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని తక్కువగా, బలహీనంగా, ప్రతిదీ మనలో చావరించేదిగా, ప్రతిదీ వచ్చి మనల్ని ఓడించేదిగా దేవుడు ఎప్పుడు కూడా మన అలాంటి కండిషన్ దేవుడు మనల్ని పెట్టలేదు. నేను వెళితేనే మీకు ఉపయోగం అన్నారు యేసు ప్రభు. అంటే ఇప్పుడు నిజంగా అనుకుంటే యేసు ప్రభు ఉంటే ఎంత బాగుంటుందని మనం అనుకుంటున్నామో, యేసు ప్రభు లేకుండా ఇంకా చాలా బెటర్ అంటున్నారు. యేసు ప్రభు అన్నారు స్వయంగా, నేను వెళ్తే మీకు మంచిది. చాలా మంది యేసు ప్రభు ఉంటే భలే ఉండేదండి, యేసు ప్రభు ఉంటే భలే ఉండదు అన్నారు. కానీ ఆయన అన్నారు, నేను వెళ్తేనే మీకు మంచిది. నేను వెళ్తేనే మీకు మంచిది. ఉంటే బాగుంది అనుకుంటాం, కానీ వెళ్తేనే మంచిది అన్నారు. దాని బట్టి ఏమర్థమవుతుందంటే 3.5 సంవత్సరాలు శిష్యులతో పాటు యేసు ప్రభు ఉన్నారు చూసారా. ఆ యేసు ప్రభు ఉండడాన్ని బట్టి వాళ్ళకి వచ్చిన ధైర్యం కంటే వెళ్ళడమే మంచిది అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా మనము ధైర్యం పొందుకునేటువంటి పరిస్థితుల్లోనే, ఇంకా ఎక్కువ ధైర్యం కలిగే స్థితిలోనే మనము ఉన్నాం. బయలు ప్రకారం చెప్పాలంటే నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు ఏంటో తర్వాత విషయం. నేను వెళ్ళడమే మీకు మంచిది అన్నారంటే అర్థం ఏంటంటే శిష్యులతో అదే మాట అన్నారా, నేను వెళ్ళడం మీకు మంచిది. వాళ్ళు పడవలు వెళ్తున్నప్పుడు అయ్యో దేవుడు యేసు ప్రభు ఉంటే బాగుంది అంటున్నారు. ఆయన వచ్చి సముద్రం నిమ్మలపరిచారు, బాగానే ఉంది. కానీ అదే యేసు ప్రభు ఉన్నారు, నేను వెళ్తేనే మీకు మంచిది అంటే అర్థం ఏంటి. ఇప్పుడు శిష్యులకు నిజంగా మరలా అదే పడవలో అదే పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేసినా సరే ఎంతమంది కంటే ఇప్పుడు ఇంకా బెటర్గా దేవుడు వాళ్ళని కాపాడగలడు అన్నారు. నేను వెళ్తేనే మీకు మంచిది అన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, బలహీనతలు ఉన్నటువంటి ఆ గుంపులో మనల్ని పెట్టలేదు, ఆ వైపు మనం పెట్టలేదు. వాడు ఒక్కొక్కసారి మనల్ని కొడతాడేమో, సాతానుడు ట్రై చేస్తాడు, వాడు శాశక్తిలో ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ యాకోబు ఆశీర్వదించ అన్నాడు, బంటుల గుంపు గాదును కొట్టును, కానీ మరలా గాదు అక్కడితో కొట్టినప్పుడు వాళ్ళు తిరిగి పడిపోయి అలా అక్కడ ఉండిపోరు, వాళ్ళు తిరిగి లేచి నిలబడతారంట. లేచి నిలబడి మరలా తిరిగి ఎవరైతే వాళ్ళని కొట్టారో వాళ్ళ మీద తిరిగి అటాక్ చేసి తిరిగి విజయం సంపాదిస్తారు. ఇక్కడైతే మనకు కొంచెం అంత క్లియర్ లేదు. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే బంటుల గుంపు వచ్చి గాదును కొడతారు, కానీ చివరికి గాదే గెలుస్తాడని ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంది. అందుకని చూడండి, మనం యుద్ధంలో ఉన్నావా లేదంటే దాన్ని బట్టి డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు. చివరికి ఎవరు గెలుస్తారంటే ప్రాముఖ్యం. ఇప్పుడు బహుశా మనం పైచే సాధించలేకపోవచ్చు, కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చివరికి ఎవరు గెలుస్తారు. అక్కడ యాకోబు అంటున్నాడు, బంటుల గుంపు వచ్చి గాదును కొడతారు, కానీ చివరికి గెలిచేది మాత్రం గాదే. ఇప్పుడు మన యొక్క పొజిషన్ కూడా అంతే. ఆత్మ సంబంధం చూసుకుంటే ఎన్ని శోధనలు వచ్చినా సరే శోధనలు రావచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు చివరికి గెలిచేది మాత్రం నా బిడ్డలే అంటున్నాడు. అందుకనే మనం దాన్ని గ్రహించినప్పుడు చివరికి విజయం మంది అన్నప్పుడు నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి, యుద్ధం పోరాడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ ఏంటో మనకు తెలుసు, చివరికి ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఈ ఆడేటువంటి ఆట ఏదవుతుందో, యుద్ధం ఏదవుతుందో దీన్ని సంతోషంగా యుద్ధం చేయొచ్చు, ధైర్యం యుద్ధం చేయొచ్చు. ఎందుకంటే ముగింపు ఏంటో మనకి తెలుసు. ఇప్పుడు దేవుడు అంటాడు మీరు యుద్ధంలో మీరు గెలుస్తారని దేవుడు చెప్పినప్పుడు యుద్ధానికి వెళ్ళని భయపడాల్సిన పని లేదు, యుద్ధంలో చచ్చిపోతానని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఆలోచన చెప్తాను నువ్వు గెలుస్తావు అన్నప్పుడు నేను చచ్చిపోతే గెలవను. కాబట్టి దేవుడు కనుక నువ్వు యుద్ధంలోకి వెళ్ళి నువ్వు గెలుస్తావని కనుక దేవుడు చివరి ఏం చేస్తుందో చెప్పాడు అనుకోండి, ఇప్పుడు నేను యుద్ధం ధైర్యంగా వెళ్ళచ్చు. ఎందుకంటే నాకు ఎటువంటి ఇబ్బంది, నాకు ఎటువంటి కీడు రాదు. ఎందుకంటే నేను గెలుస్తానని దేవుడు చెప్పినప్పుడు నేను బతికితేనే గెలుస్తాను, నేను గెలుస్తానని దేవుడు చెప్పాడు అన్నప్పుడు నేను ఖచ్చితంగా యుద్ధంలో బ్రతికే ఉంటాను. కాబట్టి నేను ధైర్యంగా యుద్ధానికి
వెళ్ళొచ్చు, ధైర్యంగా యుద్ధం చేయొచ్చు. అదే ఇక్కడ కూడా యాకోబు చెప్తున్నాడు గాదును గురించి, బంటుల గుంపు గాదును కొడతారు కానీ చివరికి గెలిచేది మాత్రం అదే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మోషే ఏమైనా ఆశ్రదిస్తున్నాడో కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండములో నుండి, ద్వితీయోపదేశ కాండం 33 అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 33 అధ్యాయము 20వ వచనం చదవండి. ఇక్కడ కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనుకుంది. ద్వితీయోపదేశ కాండం 33 అధ్యాయం 20వ వచనం. చాలు, ఎక్కువ మరొకసారి చూద్దాం. గాదును గూర్చి మోషే ఇలాగన చెప్తున్నాడు, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు ఆడు సింహము వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. ఆడసింహము వలె పొంచియుండు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆడసింహానికి యాక్చువల్ చూస్తున్నా అంత బలం ఉండదు. మామూలుగా సింహానికి బలం ఉంటుంది కానీ ఆడసింహానికి అంత బలం ఉండదు. కానీ ఆడసింహం ఎప్పుడు భయంకరంగా ఉంటుంది, ఎప్పుడు ప్రమాదకరంగా ఉంటుంది. అంటే ఆడసింహానికి పిల్లలు ఉన్నప్పుడు ఆ ఆడసింహం చాలా బలంగా, చాలా పౌరుషంగా, చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు అన్నాడు ఆడసింహము అంటున్నాడు, ఆడసింహం వలె పొంచుండును, బాహువు నన్నెత్తిని చీల్చివేయును. అక్కడ 20వ వచనంలో, అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములలో ముఖ్యులతో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను, ఇజ్రాయేల్ యొద్ద యెహోవా విధులను ఆచరించాను. గమనించండి, ఇక్కడ మోషే ఇక్కడ వాళ్ళ గురించి ప్రకటిస్తూ అంటున్నాడు. ఇక్కడ చాలా విషయాలు చెప్తా అంటున్నాడు. చివరి లైన్ మనం చూద్దాం. ఇజ్రాయేల్ యొద్ద యెహోవా విధులను ఆచరించాను. ఇప్పుడు చూడండి, గాదులు అంటే ఒక మంచి లక్ష్యం ఏంటో తెలుసా? వీళ్ళు గొప్ప సైన్య సమూహం, వీళ్ళు చాలా పరాక్రమం కలిగినటువంటి వారు. యాక్చువల్గా ఆ రోజు నాకు అక్కడ చూడండి, లేయా కూడా అదే చెప్తుంది, ఇది ఒక సైన్య సమూహము. గాదు అన్నప్పుడు ఏముంటుందంటే, ఇది నా అదృష్టమే కదా అనుకున్నాను. అంటే ఏంటంటే, నాకు బలం పెరిగింది కదా అనుకుంటున్నాను. నిజంగా చూస్తే ఆమె ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ పేరు మనకే తెలియదు, కానీ నిజంగా చివరికి వాళ్ళ జీవితంలో అదే జరగడం మనం చూస్తున్నాం. యాకోబు అదే ఆశీర్వదించాడు, ఇక్కడ మోషే కూడా ఎగ్జాక్ట్ అలాగే ఆశీర్వదించడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మోషే కూడా ఏంటంటే చివరి దినములు ఉంటున్నప్పుడు మోషే ఇక్కడ విడవబడుతున్నాడు, కానాను దేశానికి వెళ్ళట్లేదు, బార్డర్లో ఉంటుండగా. ఎందుకంటే ఈయన రాయితో మాట్లాడమన్నప్పుడు, బండతో మాట్లాడమన్నప్పుడు బండను కొట్టాడు కాబట్టి దేవుడు అంటాడు, మోషే నువ్వు అవతలకి వెళ్ళడానికి వీలు లేదన్నాడు. కాబట్టి ఇక్కడ ఉండిపోతూ మోషే చివరి దినముల్లో ఇజ్రాయేల్ ప్రజల ముందుకు సాగనంపుతూ ఆ టైంలో వీళ్ళందరినీ ఇక్కడ ఆస్వాదించాడు. ఎలాగైతే ఆ 12 మంది కుమారులను యాకోబు పిలిచి ఆస్వాదించాడు, ఈ 12 గోత్రాలను ఇప్పుడు మోషే పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ఎగ్జాక్ట్ ఏదైతే యాకోబు ఆశీర్వదించాడో, ఏదైతే మోషే ఆశీర్వదించాడో, ఎగ్జాక్ట్ అలాగుంటే వాళ్ళ జీవితం, వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది. వీళ్ళు గొప్ప సైన్య సమూహం. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సంఖ్యాకాండములో నుండి 32వ అధ్యాయం, సంఖ్యాకాండం 32.